కల్లూరు మున్సిపాలిటీ. నా పేరు తలపరెడ్డి విజయలక్ష్మి. మేము ఇల్లు కొనుక్కొని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం సార్. స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. కొంచెం గింత గ్యాప్ గురించి వివాదం వచ్చింది సార్. ఈ గిల్లంతా వివాదం గురించి ఈ గ్యాప్ గురించి కొంచెం వివాదం వచ్చింది సార్. ఈ గింత కోసం 4 లక్షలన్నర డిమాండ్ చేస్తున్నారు సార్. ఈ ఇక్కడ నుంచి ఈ ఒక్కర కోసం 4 లక్షలన్నర డిమాండ్ చేస్తున్నారు. 4 లక్షలన్నర డిమాండ్ చేస్తున్నారు. నేను కట్టలేనని అంటే గోడ కట్ చేసి ఇవ్వమన్నారు సార్. గోడ కట్ చేసాం సార్. గోడ కట్ చేపిస్తుంటే ఈ స్థలం అసలు అమ్మినాయన్ని పిలుచుకొచ్చారు సార్. స్థలం అమ్మినాయన్ని పిలుచుకొచ్చి నాకు 10,000 ఇవ్వాలని చెప్పేసి గోడ పోయిన ఎక్కడ చేశారు సార్. పోనీలేని అబ్బాయికి 10,000 ఇచ్చేసాం. ఇచ్చేసాక మళ్ళీ స్థలం ఇవన్నీ గోడలు అడ్డం వస్తాయి, మీరు కోసుకోండి అని చెప్పేసాం సార్. ఆ గోడలన్నీ అడ్డం వస్తున్నాయి అంటే వాళ్ళు తీసేయలేదు. తీసేయకపోతే మేమేం చేసాము, గోడలు కట్ చేస్తున్నాం. కట్ చేస్తుంటే గోడలను ఎందుకు కట్ చేశారని ఇష్టం వచ్చిన బండ బూతులన్నీ తిట్టారు సార్. ఎవరు తిట్టింది? కృష్ణ, ఇప్పుడు చిన్న కోరుకొండ కృష్ణ, స్వరూప. ఇది ఎవరిదమ్మా? ఈ ఫ్లాట్ ఎవరిది? స్వరూప. ఈ ఫ్లాట్ ఎవరిది? ఇది స్వరూప అంటారు. ఈ ఫ్లాట్ ఎవరిది? స్వరూపది. తర్వాత మరి మీకు మధ్యలో మిడిల్లో మీకు అంత దగ్గర ఎందుకు కట్టుకున్నారు? అట్లా కలిసి కట్టుకున్నారంటే వీళ్ళ అక్క మనవరాలని మా కొడుకు చేసుకున్నాం. వీళ్ళ అక్క మనవరాలని కొడుకు చేసుకునేసరికి అమ్మమ్మ అవుద్ది కదా. మేమేం చేస్తామంటే మా గౌస్ గారు ఉన్నారు కదా అప్పుడు, ఆయన ఏం చేశారంటే పిన్నమ్మ వేరే గోడ ఎందుకులే, మా గోడ కాన్ చేసేసి మీరు రేకులు వేసుకోండి అని చెప్పేసి అన్నారు. గోడ కాన్ చేసి రేకులు వేసుకోమన్నందుకు ఇప్పుడు ఈ గోడ నాది, నాకు 4 లక్షలన్నర ఇస్తారా లేకుంటే ఇల్లు కట్ చేస్తారా అన్నారు. ఆ ఇల్లు ఇగో ఇక్కడ కట్ చేపిచ్చా సార్. ఇది కట్ చేపిచ్చా. ఎందుకు కట్ చేశారు మొత్తం? ఇది ఈ ఒక్కర గోడ కోసం, ఇక్కడ ఒక్కర గోడ కోసం కట్ చేపించాం. కట్ చేపించి ఇదిగా మళ్ళీ పైన స్లాబ్ కోయాలి. స్లాబ్ కోయాలని చెప్పేసి కట్ చేసి ఇంటికి వెళ్ళాక మరి వీళ్ళ మనవరాలు కదా, అయితే ఆ మనవరాలని సీన్లోకి దింపారు. ఏంది, మా అత్త మంచిది కాదు, మా మామగారు మా ఆయన గారు మంచోడు కాదు, నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, అరెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి కేసు పెట్టించారు. మా కోడలతో కేసు పెట్టించారు. అయితే ప్రస్తుతానికి ఈ గోడ కోపిచ్చినాం, తెల్లారలేదు. 3వ రోజు దొంగతనం జరిగింది నా ఇంట్లో. సామాను మొత్తం ఈ గదిలో సామాన్ అన్ని తీసేసి ఆ పక్కన పెట్టుకున్నా. ఏమేమి సామాన్లు ఉన్నాయి దీంట్లో? గదిలో ఇక వంట సామాన్లు మొత్తం, గ్యాస్ పైతో సుద్దాక అన్ని ఉన్నాయి, మొత్తం పోయినాయి సార్. ఒక పెద్ద మనిషితో చెప్పించాం, ఏంటి మరి సామాన్లు అంత పోయినాయి అంట, మరి ఆ సామాన్ తీసుకొచ్చుకొని మరి అమ్మాయికి ఇచ్చేసేయండి. ఇప్పుడేమీ లేవు, మొత్తం పోయినాయి. నిజం చెప్పండి. నిజమే సార్, అబద్ధం లేదండి, నాటకాలు ఏం లేదు, నిజం. రండి, ఇక్కడ సామాన్లు ఉన్నాయని చెప్తుంది లక్ష్మి గారు. సామాను పోయినాయి. ఇక్కడ గోడ కట్ చేసిన తర్వాత దొంగతనం జరిగిందని చెప్పి లక్ష్మి గారు అంటున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు సార్. మేడం గారు ఏమంటున్నారు, ఇంతకు ముందు మీ కోడలది నీది ఇవేనా మేము కంప్లైంట్ ఇవ్వడానికి, మరి ఎందుకు అమ్మాయి ఏదన్నా ఉంటే మరి మీరు పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడుకోండి, లేకుంటే కోర్టుకి వెళ్ళండి అమ్మా, ఈ సివిల్ కేసులు కదా అని మేడం గారు అంటున్నారు. అలాగనే నేను కేసు పెట్టలేకపోయా. ఇప్పుడు సామాన్లు ఎంత విలువ అయినాయి మీకు? మినిమం 30,000 దాకా చేస్తాయి. 30,000 దాకా సామాన్లు చేస్తాయి. మరి ఎవరు తీసుకెళ్లారని చెప్పి అనుమానిస్తున్నారు మీరు? నాకు సరోపే ఉంది, ఎవరు లేరు. ఎందుకంటే ఇగో సార్, ఇటు నుంచి గోడ దోకైదు కాదు, ఇగో ఈ డోర్ తీసుకొని రావచ్చు, ఇదిగో ఈ డోర్ తీసుకొని రావచ్చు. అవునా? ఇగో బయటకు కూడా వెళ్ళండి. అంతకి మరి రేకులు ఆమెదే, సరోపదే. ఎందుకు తీశారు రేకులు? గోడ కట్ చేసి ఇప్పుడు ఈ భూమి వాళ్ళకి ఇవ్వాలి. మనం ఎంతవరకు ఇవ్వాలి? ఇక 7 నుంచి ఇట్లా పోద్ది. అవును, గోడ ఇక్కడ నుంచి పోద్దా? ఈ చివరకు తగిలిద్ది. ఇప్పుడు ఈ చివరికి తగిలేది అది మొత్తం పిల్లర్ మొత్తం పోద్ది. పిల్లర్ మొత్తం పోతుంది. అటు పిల్లర్ పోద్ది, ఈ చివర కొంచెం తగిలి. ఇప్పుడు ఈ పిల్లరు మీలో ఉందా లేదా? సగం మాలో ఉంది, సగం ఆమెలో ఉంది. ఇప్పుడు కట్ చేయాలి ఇది. మరి ఎందుకు పిల్లరు మీలో? ఆ రోజు మేము డబ్బులు ఇస్తా అన్నాం, నష్టపరిహారం. ఇప్పుడు గోడ నాది కాదని చెప్పేసి మరి మా గోడ అని చెప్పేసి నువ్వు రాసి అమ్మా, మరి గోడ కట్ చేసి ఇవన్నీ ఎందుకో డాబా పాడైపోద్ది కదా, నష్టపరిహారం ఇస్తాం అన్నా. ఎంత ఇస్తారు అన్నది. నేనన్నా మరి కొత్త గోడే కదా, 20,000 ఇస్తాం అన్న. 20,000 పోయింది, 30,000 పోయింది, 50,000 పోయింది, 80,000కి వచ్చాం. లేదు 4 లక్షలన్నర కావాలని డిమాండ్ చేశారు. నాకు కుదరదన్నా.
మా గౌస్ గారు అబ్బాయిని పిలిపించారు. 7 లక్షలు డిమాండ్ చేస్తున్నారు ఈ ఒక్కరికి. దీంట్లో సగానికి ఈ గింతకి 7 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ దగ్గర డాక్యుమెంట్ ఫైల్ ఉంది కదా? అన్నీ ఉన్నాయి. మా డాక్యుమెంట్లో మీరెంత ఉంది, వాళ్ళది ఎంత ఉంది? ఉన్నాయి అన్ని. ఇప్పుడు నేను అక్కడ నుంచి తీసుకురాలేదు సార్ కాగితాలు, అన్నీ చూపిస్తా. అయితే ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా బొచ్చెడ మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా అన్నీ రాసుకొని ఉన్నా. ఇవన్నీ కూడా నాకు వివరంగా నాకు న్యాయం కావాలి. గది సార్ కొంట ఇప్పుడు మినిమం 6 లక్షలు అంటున్నారు. ఇల్లు మేము 14 లక్షలకు అమ్మా సార్ ఆల్రెడీ. పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడుకుంటే ఇప్పుడు అమ్మాయి అన్నాళ్ళు చెప్పారు కదా, అమ్మాయి వాళ్ళు కొనుక్కున్నారు. 14 లక్షలు అంటే నేనన్నా ఈ గోళ్ళకైనా కోసారు కమ్మా, 1 లక్ష తగ్గించుకొని 13 అన్నారు. అన్నాక మళ్ళీ అన్నారు కదా రెడ్డమ్మ ఇదంతా కోసాక మళ్ళీ మా ఫ్రెష్ కూర్చొని మాట్లాడుకుందామమ్మా అన్నారు. ఓకేలే మరి కట్టినా చేసినా ఎంత వద్దు ఓకే అన్నా నేను అన్నా సార్. మరి ఇది కట్టాక ఇది కావాలి, దొంగతనం ఏంటి అనేది నాకు తెలియాలి. మీ మీడియా తరపున నేను పోలీసుల వారిని వేడుకుంటున్నా, నాకు న్యాయం కావాలి. కృష్ణ పెద్ద మనిషి కృష్ణ కాదు, వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు. ఇక అది ఇప్పుడు ఎవరితో మాట్లాడాలా? వాళ్ళ తరపు పెద్ద మనిషి. మరి వాళ్ళు పెద్ద మనుషులు అనేవి నాకు వివరాలు తెలియదు. ఒక నెంబర్ ఉందా? నాకు ఎవరి నెంబర్లు లేవు. పెద్ద మనిషి నెంబర్ ఉందా? తెలీదు. అయితే ఇక్కడ దొడ్డా సీన్ గారు ఉన్నాను సారే మాట్లాడారు. వాళ్ళు కూడా కొయ్యాల్సిందే అని అంటున్నారు. పెట్టుకుంది ఫస్ట్ నేను వాళ్ళిద్దరిని నేను పెట్టుకున్నా. ఎవరమ్మా కొయ్యాల్సిందే చెప్పింది? ఎవరు? దొడ్డా సీన్ గారు ఉన్న సారు సీన్ గారు ఉన్నాను సారు కూడా కొయ్యాల్సిందే అంటున్నారు. నా ఇంట్లో సామాన్ పోయింది అని అంటేనేమో పిచ్చికి తిడుతున్నారు. అందరూ వాళ్ళందరూ ఫస్ట్ పిలుచుకుంది పెద్ద మనుషులు నేను. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వాళ్ళకెళ్ళి తిరిగారు అందరు. అది నాకు న్యాయం కావాలి, నా సామాన్ నాకు కావాలి. అదొకటను. ఇంకొకటి కూడా చెప్తాను సార్, ఇప్పుడు నేను వాళ్ళకి ఈ భూమి కట్ చేసి ఇవ్వాలి అని అంటే వాళ్ళు నా జోలు రాకూడదు. ఈ గోడ మడిసి ఈ మడిసి నిల్చున్నంత కావాలా, అటు కూడా మడిసి నిల్చున్నంత కట్ చేయాలా? చెప్పన్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఈ మీది భూమి ఇంటి దగ్గర ప్లాట్ వివాదం నడుస్తున్నట్టు కదా? ప్లాట్ వివాదం నడుస్తున్నట్టుగా అక్కడికి వచ్చాను. ఇక్కడ విజయలక్ష్మి కూడా వచ్చారు. ఆమెతో వివరాలు తెలుసుకుందా, అసలు ఏం జరిగింది ఏంటంటే ఫస్ట్ నుంచి వివరాలు తెలుసుకున్నాను. సరే ఇప్పుడు ఈ చిన్న దానికి గొడవలు ఎందుకమ్మా, మరి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కానీ అడిగాను. అడిగిన దాని మీద మేము కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, పంచాయతీ సెట్ అవ్వలేదు అన్నారు. అది మా పిల్లర్లో ఆఫ్ ఉంది అని అంటున్నారు. అంటే సరే ఉందా లేదా అంటే ఒకసారి మీ డాక్యుమెంట్ కూడా ఇవ్వండి అన్న. ఇస్తే ఈ విషయం కూడా మీకు తెలుసు అని చెప్పేసరికి మీకు కాల్ చేశా. ఏంటి అసలు ఈ వివాదం ఏంటి? వివాదం ఏంటంటే మా దాంట్లో కట్టారు వాళ్ళు. ఆ పిల్లలకి ఒకటి 3 అంగళాలు ఉంది. మేమేం చేసినామంటే వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు అమ్ముకునేటప్పుడు మాకు చెప్పాలిగా, వాళ్ళు చెప్పలేదు. ఇక్కడ శ్రీను గారు వాళ్ళతో చెప్పినాం. మరి వాళ్ళు మా గట్ట కొనుక్కునే వాళ్ళకి సర్వపక్ష గొడవలు అయితే మరి అందుకేనా మాకు ఇవ్వమన్నాం. అంటే ఇల్లు మొత్తం అడిగారా? మరి అమ్ముకుంటున్నా కదా. అంటే ఇప్పుడు నువ్వు ఆమె వాటా అమ్ముకుంటుంది కదా, అదే డబ్బులు మేము ఇస్తాం, నీ వాటా మాకు ఇచ్చామని మీరు అడిగారా? అయితే ఏమంది? 14 లక్షలు కన్నాను అన్నది. 14 లక్షలు అయితే మాది మీరు తీసుకోండి అన్నా. మాది మీరు తీసుకోండి, మీకు మాత్రం మేము అన్నాం. మాది 14 లక్షలు మీరు చెయ్యం, పోనీ మీది మేము కొనం అని అన్నారు. మరి కొన్నప్పుడు మరి మాకు ఇచ్చేయండి అన్నాం. అంటే మాకు ఏదైతే మా దాంట్లో కొంచెం వచ్చిందో అది కట్ చేసి మాకు ఇవ్వండి మీరు అన్నారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు సామాన్లు మొత్తం అయిపోయినాయి అని అంటుందేమే? సామాన్లు పోయినాయి అంటే క్లాస్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఆటో ఉంది. నేను కూడా మా సామాన్ చదువుతున్నా. అంటే మీతో నేను లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నా ఇప్పుడు. లైవ్ ప్రోగ్రామ్ మాట్లాడు వివరణ మీరు మీ వివరాలు తీసుకుంటున్నాను నేను. వాళ్ళు ఆ ఇల్లు సామాను రేపు వర్తమనేక
మరలపల్లి వాళ్ళ సత్రబాని అబ్బాయి ఆటో పెట్టి అమ్మ వాళ్ళు వచ్చి పోతారు రేపు పోతారు అనగా మరలపట్టు యాన్ పెట్టుకొని యాన్లో సామాన్ వేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు సుక్క వాళ్ళ కొడుకు వాళ్ళు. అందుకని మా సామాను కూడా బయటకు తోలాల్సి వచ్చింది. నేను అక్కడగా అడిగిన ఒక రిక్షా తీసుకొచ్చిన. ఆ రిక్షా ఆయన ఏం చేసిండు 500 రూపాయలు 400 ఏమన్నాడు. కాదన్నా ఒక టీవీ అను ఒక మంచమే కదా ఉంది, అది కూడా ఇక్కడ దగ్గరలో 3 ఇంచ్ కాడే చదివేది 400 కాదు కానీ 100 రూపాయలు ఇస్తే తీసుకుపోతావా అన్న. 100 కాకపోతే ఇంకొక 150 ఇస్తా అంటే 3 ఇళ్ళు 60 ఉంది అని అంటే నేను తీసుకున్నా 400 ఇచ్చి తీసుకుపోతాను అన్నాడు. సరే అట్టయిపోతులేదు నేనే తీసుకుపోతానని మా ఇంటి పక్క ఉంటున్న రెస్టారెంట్లో పిల్లగాడు వాళ్ళకి ఫీజు ఉంటే చిన్న మీ గదిలో పెట్టుకోండి, ఇట్లా రేకులు పీకడం కదా వాళ్ళు కోత బట్టి రేకులు పీకడం. రేకులు పీకటానికి కారణం ఏంటన్నారు? ఇప్పుడు రేకులు పీకితే అప్పుడు మేము పోషిస్తాం అన్నారు. ఓహో, మీరు రేకులు పీకితే ఇది కోసిస్తామన్నారు. పోలీస్ స్టేషన్ లో కాగితం రాశారు. వాళ్ళు ఎందుకు కట్ చేయలేదు అన్న తర్వాత మేము రేకులు పీకినాం. సరే కృష్ణ, ఇప్పుడు కొంచెం ఏంటంటే ఇప్పుడు వివరాలు నాకు చాలా మట్టుకు అర్థమైంది. ఇది కూర్చొని మాట్లాడితే పరిష్కారం అయ్యేది కదా, అయ్యేదానికి ఎందుకు అనవసరంగా చికా చేసుకుంటున్నారు? ఇప్పుడు ఇద్దరే కూడా మిడిల్ ఫ్యామిలీలు, కూర్చొని మాట్లాడితే సెటిల్ అయ్యేది. ఇట్లా కొట్లాడుకొని ఒకరికొకళ్ళు అంతా సామాన్లు కానీ ఇవన్నీ చికా చేసుకోవటం తప్ప కూర్చుంటే ప్రశాంతంగా అయిపోయేదని నేను అనుకుంటున్నాను. మరి చెప్పండి. పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అయింది. ఇక్కడ మన మాజీ రిటైర్మెంట్ ఏఎస్ఐ గారు ఉండగా ఏఎస్ఐ గారు ఉండడు, పోలీస్ చీఫ్ గారు ఉండడు, 10 మంది పురపోళ్ళు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, మరి కాలనీలో ఉన్న మన కౌన్సిలర్ గారు వ్యవసాయం గారు ఉన్నారు. అందరి ముందే చీని గారు జరిగింది. వాళ్ళు ఒప్పుకోవాలి. ఎట్లా జరిగింది అది? సరే 14 లక్షల రూపాయలు కమ్మారు కాబట్టి. కృష్ణ గారు, ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ మీకు కాల్ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు వివరాలు మొత్తం తెలుసుకొని లక్ష్మి గారి దగ్గర మీకు ఫోన్లో మాట్లాడతా, లేదా మీకు లోకల్ ఉంటే లోకల్లో కలుస్తాను. నేను 14 లక్షలకు అమ్ముకున్నా, వాళ్ళు 3 లక్షలన్నరకు అడిగారు. నేను ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. నువ్వు గింత గోడకి గింత గోడకి నువ్వు 4 లక్షలన్నర డిమాండ్ చేసావు ఈ ఒక్కరికి. నాది ఇది డాబా, నేను 3 లక్షలన్నరకు ఇవ్వగలనా? నేను ఇవ్వలేనులే అన్నా. మరి నాది 7 లక్షలు తీసుకో అన్నారు. నాకు వద్దు అన్నా. నాకు లేకే నేను అమ్ముకుంటున్నా. నాకు అప్పులు భారం అయిపోయింది. నా గౌస్ గారు ఉన్నప్పుడు నాకు బాధ లేదు. గౌస్ గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు అప్పుల్లో ఉన్నా కాబట్టి నేను అమ్ముకోగలుగుతున్నా. మరి నేను నీది తీసుకొని ఏం చేసుకోవాలి? నాకు వద్దు. నాది తీసుకుంటా. నేనన్న 14 లక్షలు అన్నగా 12 లక్షలు ఇవ్వు. 12 లక్షలు ఇస్తే పోనీ 1 లక్ష కాదు 2 లక్షలు తగ్గిస్తా తీసుకో అన్న. నేను 3 లక్షలన్నరకు ఎక్కువ ఇవ్వను అన్న. మరి ఇది 3 లక్షలన్నరే చేస్తుందా? మీరు చెప్పండి, న్యాయంగా చెప్పండి. 3 లక్షలన్నరకు చేస్తుందా సార్? 3 లక్షలన్నరకు అడేది ఏళ్ళది 7 లక్షలట. ఇది 7 లక్షలు, నాది 3 లక్షలన్నర. సరే లక్ష్మి గారు, వివరాలు మొత్తం మీరు క్లియర్గా చెప్పారు కాబట్టి దీన్ని బేస్ చేసేసి ఇద్దరి మధ్య వివాదం, స్వరూప విజయలక్ష్మి వివాదాన్ని ఈరోజు ఒకళ్ళకొకళ్ళు ప్లాటు దగ్గర ఎవరైతే స్వరూప ఉన్నారో వాళ్ళ మేనగోడల్ని వీళ్ళ లక్ష్మి గారి కొడుకుకి పెళ్లి చేసుకున్నారు. మనవరాలని అక్క కూతుర్ని, అక్క మనవరాలని నా కొడుకు చేసుకున్నాం. ఎవరక్క మనవరాలు? స్వరూప అక్క మనవరాలని నా కొడుకు చేసుకున్నారు. వాళ్ళ తరపున మినిమం 15 మంది ఉన్నారు. అందరి పేర్లు రాసి ఉన్నాయి. మీకు ఇస్తా, మీరేం చేస్తారో మీరు న్యాయం చేయాలి. విషయం ఏంటంటే విజయలక్ష్మి మీ తరపున, పేపర్ వాళ్ళ తరపున నేను పోలీసు వారిని వేడుకుంటున్నా, నాకు న్యాయం కావాలి. ఈ విషయంలో మీరేం చేస్తారో సార్, మీ ప్రాణాయానికి వదిలేస్తారు. ఇక్కడ విజయలక్ష్మి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వీరు కోడలు వచ్చేసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కేసులు మామూలుగా పెట్టిట్లేదు. నా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందనేది కూడా విచారించట్లేదు. మళ్ళీ మేము అక్కడ వెళ్ళి కూడా అమ్మాయితో కూడా వాయిస్ తీసుకొని అసలు వాస్తవాన్ని బయటపెట్టే ప్రయత్నాలు చేస్తాం. నమస్తే.